శుభోదయం అండి. ఈరోజు సాహిత్యపరంగా ముందుకు వెళ్ళాలి అనే భావనతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది కర్నూలు జిల్లా తరంగిణి అనే పుస్తకంలో, సాహిత్య పుస్తకంలో సాహిత్య పరిశోధక రత్న వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు రచించారు. వారు రాసిన దీని మీద మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఇది కర్నూలు జిల్లా ముఖ చిత్రం పాతది. ఇప్పుడు రూపురేఖలు మారిపోయినాయి, ఇలా మారిపోయింది. మేము గణేష్ పత్రికా సంపాదకుడిగా, సీమ గర్జన టీవీ చైర్మన్గా మీ ముందుకు రావాలనే భావనతో, అదేవిధంగా అనేక అంశాల మీద మాట్లాడుతూ వస్తున్న నేను ఈరోజు కర్నూలు జిల్లా సాహిత్యపరంగా ఎలాంటి పరిస్థితి నెలకొనింది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది అనే అంశం మీద మాట్లాడదలుచుకున్నా. ముఖ్యంగా ఈ పత్రికలో, ఈ సాహిత్య పుస్తకంలో అనేక అంశాలు విశదీకరించి రాయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ అనే అంశం పేరు వింటేనే ఒక ఫ్యాక్షనిజం అన్నది ఎప్పటికీ ఉండేలా చేశారు కొంతమంది. కానీ నాణ్యానికి బొమ్మ బరస ఉన్నట్టు కేవలం ఒకటే చూస్తే ఆ నాణ్యానికి విలువ ఉండదు. మరోవైపు సాహిత్యం పరంగా కూడా ఎంతో ఖ్యాతి చెందింది రాయలసీమ ప్రాంతం. అన్నమయాచార్యులు చూశానికి తెలుసు, మొల్ల, ఎంగమాంబ, తాళభగ తిమ్మక్క, ఎంతోమందులు కవులు, కవిత్రులు ఉన్న ఈ ప్రాంతం. వెంకన్న స్వామి, శ్రీశైలం మల్లన్న, కాణిపాక వినాయకుడు, పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, యాగంటి మహానంది, కొత్తూరు సుబ్బరాయుడు నెలకొన్న ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం. మరి ఈ రాయలసీమ ప్రాంతం సాహిత్యంలో కూడా ఎంతో మెరుగైన సాహిత్యాన్ని అందించగలిగింది. ఈ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడుతుండడంతో, చదువుకు దూరంగా పనులకు దగ్గరగా ఉండిపోవడంతో, చదువు కంటే సంస్కారం ముఖ్యంగా బతికారు కొంతమంది. అయితే పరిస్థితులు అనుకూలంగా ముందుకెళ్ళారు. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలు, పల్లెసీమలో చదువురాని వారు పాడే పాటలు నిజమైన సాహిత్యం అని చెప్పక తప్పదు. చదువుకున్న వాళ్ళు సాహిత్య పదాలు వేరే, చదువు రాని వారి మాట వచ్చే మాటలు వేరే. ఆ మాటలు వేరే, అక్షరాలు వేరే, ఆ సాహిత్యమే వేరే. కానీ చదువు రాని వాడి మాటల సాహిత్యమే నిజమైన సాహిత్యం అని చెప్పక తప్పదు. నిండు మనసుతో బయటకు వచ్చే సాహిత్యం అది. విన్నపాలు వినవలే అనే అంశం ఈరోజు ఇక్కడ
విశ్వశ్రేయస్సు కోసం కావ్యం రచించబడుతుంది. అలాంటి కావ్యం రచించిన వారు విశ్వజనులు, విశ్వకవులు. నిజానికి కవి ఒక ప్రాంతానికి కట్టుబడిన వాడు కారాదు కూడా. అయినా ఆ కవి ఎవరు, ఏ ప్రాంతం వాడు అని అడుగుతుంటారు. చారిత్రక దృక్పథంతో తత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి కవిని గురించిన వివేదన నిర్ణయాలు చాలా ఉపకరిస్తాయి. మహాకవి కాళిదాసు వంటి వారు నివాస స్థానాదులను గురించి నేటికి నిర్ణయం కాలేదు. అయినా కాళిదాసు కవిత రచించని వారు ఉండరు కదా. కవిత్వ సాధనకు కవి జన్మస్థానం, నివాస స్థానం, అభిజాత్యం అవసరం లేకపోయినా ఉదాత్త రచనలను చేసిన కవి ఎక్కడివాడు, ఎప్పటివాడు, ఎవరివాడు అని జిజ్ఞాసను తీర్చడానికి జరిగే కృషి ఫలితంగానే కవుల చరిత్రలు వెలువడుతున్నవి. ప్రస్తుత రచన ఆ కోపకు చెందినదే అని వారు రాయడం జరిగింది. నిజంగా ఎక్కడ చూసినా ఒక కవి కనిపిస్తే మీరు ఏ ప్రాంతం వారండి, ఏ జిల్లా అండి అడగడంలో తప్పు లేదు. కానీ కవికి కులం, మతం, ప్రాంతం అన్న భేదం ఉండదు, కళాకారులకు ఉండదు. కాలక్రమేణా ఆ ప్రాంత అభిమానం ఎక్కువ కావడంతో అది ఏ ప్రాంతం, ఎక్కడ అన్నది చెందింది. ఈ సాహిత్యం కూడా ఒకప్పుడు రాజులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారా అన్న భావన కలగక తప్పదు. ఉండొచ్చు, సమాజం హితం కోసం రాసిన రచనలు, కవితలు ఎన్నో ఉంటాయి. కానీ అవి ఎక్కడో నిలిచిపోయాయా, లేదా వచ్చి ఎక్కడో కనుమరుగయ్యా చెప్పక తప్పదు. అయితే ఇప్పటికీ చాలామంది నూతన కవులు వారికి ఎదురైన సంఘటనలు కావచ్చు, కనిపించిన దృశ్యాలను కూడా బంధించి వారి కవిత్వంలో రాస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రచార మాధ్యమాల ద్వారా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇంకొందరు వారికి అందుబాటులో ఉండే సాహిత్య పత్రికను వారికి అందిస్తూ, వారి సేవలను పొందుతూ, వారికి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలుగు భాషలో తెలుగు కవుల చరిత్ర రచనలకు శ్రీకారం చుట్టిన వారు గురజాడ శ్రీ రామమూర్తి పంతులు గారు. ఈ విషయం కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ స్వీయ చరిత్రలో తెలిపారు. గురజాడ వారి గ్రంథం పేరు కవి జీవితములు. ఆ తర్వాత వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర ప్రకటించారు. ఆ తర్వాత చాగంటి శేషయ్య గారి ఆంధ్ర కవి తరంగని లాంటి కవుల చరిత్రలు, ఆంధ్ర వాజ్య సాహిత్య చరిత్రలు చాలా వచ్చాయి. ప్రక్రియపరమైన సాహిత్య చరిత్రలు కూడా వచ్చాయి. ఉదాహరణకు కొండ కవుల సంచిక లాంటి ప్రాంతీయపరమైన రచనలు వచ్చాయి. కండవల్లి లక్ష్మీ రంజనం, పింగళి లక్ష్మీకాంతం, నిడుదవోలు వెంకటరావు మొదలైన వారు తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త విశేషాలని ఆవిష్కరించారు. ఆరుద్ర గారి కృషి సమగ్రంగా కాకపోయినా సమర్థవంతమైనది, ప్రశంసనీయమైనది. తుమాటి దొనగప్ప గారి ఆంధ్రదేశ సంస్థానాలు సాహిత్య సేవ అనే గ్రంథం వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాహిత్య చరిత్రే. ప్రత్యేకంగా ఒక సంస్థానాన్ని గురించిన సాహిత్య చరిత్రలు వచ్చాయి. ఇటీవల గోలకొండ కవుల సంచిక
ముంగిలి అనే రచన వచ్చింది. కల్లూరి అహోబలరావు గారు రాయలసీమ రచయితల చరిత్ర, జానమద్ది హనుమచస్త్రీ గారి మా సీమ కవులు, ఎన్ రామచంద్ర సీమ సాంప్రదాయ కవుల వాద్య చరిత్ర వెలువరించారు. కొన్నేళ్లుగా జిల్లాల వారీగా కవుల జీవిత చరిత్రను రచించిన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్, నల్గొండ, అనంతపురం, ప్రకాశం మొదలైన జిల్లాల కవుల రచయితల గురించిన గ్రంథాలు వెలువడినవి. తెలుగు సాహిత్య స్వరూపాన్ని అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించినప్పుడే దాని సమగ్ర స్వరూపము అవగతమవుతుంది. భౌగోళికంగా కూడా సాహిత్యాన్ని పరిశీలించాలి. ఆంధ్రదేశంలోని ప్రతి జిల్లా కవుల రచయితల చరిత్రలు వెలుగులోకి వస్తే సాహిత్య వికాస పరిశీలనకు దోహదం చేసినట్లవుతుంది. కర్నూలు జిల్లా రచయితలను గురించి ఇంతవరకు సమగ్ర గ్రంథం రాకపోయినా పాక్షిక రచనలు, ప్రస్తావిక రచనలు వచ్చాయి. ఉదాహరణకు చింతలేని సుగూరప్ప అంటే వారు 1923లో కీర్తిశేషులు అయ్యారు. వారు రచించిన మహనీయుల చరిత్రలో జిల్లాకు సంబంధించిన దాదాపు 70 మంది కవుల, పండితుల రచనలు సుధారంగా వివరించబడినవి. ఆ తర్వాత అరుణ భారతి సంచికలోని బనగానపల్లె ప్రాంత కవులను గుర్తించిన వ్యాసం విలువైనది. గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నంద్యాల వాస్తవ్యులు, హెచ్ హీరాలాల్ గారు కర్నూలు, రాయలసీమ కర్నూలు కవులను గురించిన వ్యాసాలు వెలువరించారు. ఆ తర్వాత కెఎన్ఎస్ రాజు గారు 69 మంది రచయితల గురించి కర్నూలు జిల్లా రచయితల చరిత్ర పేరుతో వెలువరించారు. జిల్లాకు సంబంధించి ఒక 100 మంది కవుల రచయితల చరిత్ర సంక్షిప్తమైన ఒకచోట ప్రచురించడం కాలేదు. కనుకనే ప్రస్తుత కర్నూలు జిల్లా కవి తరంగిణి సంక్షిప్తంగానైనా ప్రచురించడం జరిగింది. ఎక్కడో అంటే కలుసుకోవాలి, అందరినీ కలపాలి అనే ప్రయత్నాలు జరిగినా కొన్ని ఇబ్బందులు కలగక తప్పదు. సమగ్రంగా వాస్తవానికి రచయితలు, కవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ పరంగా కూడా ఆ ప్రయత్నం జరగకపోతే ఆదిలోనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. చరిత్ర తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి సాహిత్యపరంగా ముందుకు వెళ్ళే వారిని గుర్తించి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర కవి తరంగిణి బహుళ ప్రచారం పొందిన సుప్రసిద్ధ రచన. కర్నూలు జిల్లాలోని ప్రముఖ నదుల కృష్ణా, తుంగభద్ర తరంగిణులు ఈ అంశాలు మదిలో మెదలడం వలన ప్రస్తుత గ్రంథానికి కర్నూలు జిల్లా కవి తరంగిణి అనే నామకరణం చేయబడింది. అయితే ఈ గ్రంథ రచనా విధానం మాత్రం బులుసు వెంకట రమణయ్య గారి ఆంధ్ర కవి సప్తసతిని పోలి ఉంటుంది. అంటే కవుల, పండితుల, రచయితల గురించి సంక్షిప్త సమాచారం మాత్రమే అందించబడింది. కనుక ఇది సాహిత్య చరిత్ర కాదు. నా వాళ్ళు, నా ఊరు, నా జిల్లా, నా దేశం అనే మమకారాలు దూరమవుతున్న యాంత్రిక యుగం ఇది. పల్లెల్లోని వారు పట్టణాలకు చేరారు. వారి పూర్వీకుల గ్రంథ సంచయం మాత్రం పల్లెల్లోనే అటకెక్కి ఉక్కిరి బిక్కిరిగా కొస ఊపిరితో జీవిస్తూ ఉంటుంది. అందువలన స్థానిక సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే పల్లె స్థాయి క్షేత్ర పర్యటనలు జరిపి శ్రద్ధతో, శ్రమతో విషయ సేకరణ చేయవలసి ఉంటుంది. పూర్వులు రచించిన గ్రంథాలన్నీ నేడు లభించటం లేదు. లభ్య సాహిత్యం కన్నా అలభ్య సాహిత్యమే మినగా ఉంటుంది. అందుకే కాబోలు నీలకంఠ దీక్షితుల వారు కతిపయ కవయాః, కతిపయ కృతియాః, కతిపయ లుప్తాః, కతిపయ చరంతి అన్నారు.
అంటే కొంతమంది కవులు కొన్ని కృతులు నిలుస్తాయి, మిగిలినవని కాలగర్భంలో కలిసిపోతాయన్నమాట. ఇందాక మీకు చెప్పడం జరిగింది, పల్లెసీమలో సాహిత్యము ఎప్పుడుగా జీవం ఉంటుంది అనడానికి నిదర్శనం. మిగిలిన సమాచారాలైనా అక్షరబద్ధం చేసే ప్రయత్నం యథాశక్తి జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా కర్నూలు జిల్లా కవుల రచయితల సమాచార సేకరణ పత్రం రూపొందించింది. సంబంధిత వ్యక్తులు ఎందరికో పంపడం జరిగింది. కర్నూలు ఆకాశవాణి ద్వారా మరియు వివిధ సుప్రసిద్ధ దినపత్రికల ద్వారా జిల్లా కవుల రచయితల సమాచారం సేకరిస్తున్నట్లు 2 శతాబ్దాల నాడే నేను మరియు మిత్రులు గన్నారాజు సాయిబాబా గారు తెలిపాము. అయినా ఆశించినంత ఫలితం చేకూరలేదు. స్థానిక కవి పండితులను గురించి తెలిసిన ఎందరో జ్ఞాన వయోవృద్ధులను సంప్రదించడం జరిగింది. 2.5-3 శతాబ్దాల నుంచి అప్పుడప్పుడు చేసిన పరిశోధనా పరిశ్రమల ఫలితంగా లభించిన సమాచార సారాంశం ప్రస్తుత గ్రంథంలో చోటు చేసుకుంది. పలు ఆధారాల సేకరణ అనంతరం పూర్వం ఎవరు వెలువర్చని నూతన అభిప్రాయాలను నిర్ధారణ చేయడం ఈ పరిశ్రమకు మూల సూత్రం. ఇలాంటి గ్రంథాల రచనకి కవిత్వంతో పాటు పాండిత్యం, ప్రాచీన లిపిని చదివే పరిజ్ఞానం, దేశాటనం, బహువిషయ పరిశీలనం ఎంతో అవసరం. వీటికి తోడు చాలా ఓర్పు, సత్యాన్వేషణలో నేర్పు తీరాలి. శ్రద్ధాయుత కృషిఫలం సత్యశోభితం, ప్రామాణికం అనే విషయాన్ని విస్మరించక చేసిన రచన ఇది. కవుల రచయితల స్థల నిర్ధారణలోనూ ముద్రిత వివరాలు తెలపడంలోనూ శ్లేషానికి గురి కావాల్సి వచ్చింది. ఈ జిల్లా వారు వేరు జిల్లాలోనూ, వేరే జిల్లాల వారు ఈ జిల్లాలోనూ అనేక కారణాల వలన స్థిరపడ్డారు. అటువంటి వారి సమాచారాన్ని గురించి చేసిన ప్రయత్నం పూర్తిగా ఫలివంతం కాలేదు. ఎంతోమందికి లేఖలు రాయడం జరిగింది. దానికి స్పందించిన వారు స్వల్పమే. పరిశోధాత్మకమైన కృషి ఎప్పటికీ ప్రారంభ రూపంలోనే ఉంటుంది, కానీ సంపూర్ణం కాదు, సమగ్రము కాదు. వాస్తవానికి ఎంతోమంది కవులు కొందరు బయటికి రావాలనుకుంటారు, ఇంకొందరు మాకెందుకులే, ఏదో మాకు కనిపించిన భావాలను రచనల రూపంలో మేము పంపిస్తుంటాం, మేము ఎందుకు రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉదాహరణకి కర్నూలులో నాకు తెలిసిన ఒక కవి అనాలను, న్యాయవాది క్లర్క్ అనాలను ఆనందరావు గారు, వారు ఎన్నో కవితలు, వ్యాసాలు పంపించడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి, అంటే ఆయన కలం పట్టిన నాటి నుండి నేటికి సుమారుగా 50 సంవత్సరాలు పైగా దగ్గర ఆయన ఏనాడు కూడా ఒక సన్మానం కానీ, ఒక వేదికలో ప్రసంగించడం కానీ జరగలేదు. ఏదో పంపిస్తాను పేపర్కి, నాకు తోచింది పంపిస్తాను, వాళ్ళు ప్రచురిస్తుంటారు అనే భావనతో ఇలా ఎందరో ఉంటారు. జన్మభూమికి సంబంధించిన నా వంతు సాహిత్య సేవను నా కర్తవ్యం భావించి చాలా ఏళ్ళు శ్రమించి యథాశక్తిగా ఈ గ్రంథాన్ని అందించడం జరిగింది. కనుమరుగవుతున్న పూర్వ కవులను మరుగవుతున్న ఆధునిక రచయితలను తెలిసినంతలో ఈ గ్రంథంలో సంక్షిప్తంగా పరిచయం చేయడం అయింది. అందుకు యథాశక్తిగా గాఢ పరిశ్రమ, తీవ్ర పరిశోధన సాగించడమైనది. కర్నూలు జిల్లా కవుల, పండితుల, రచయితల గురించి తెలుసుకోవాలనే సాహిత్య అభిమానులకు ఈ గ్రంథం విందు భోజనం లాంటి అనుభూతిని కలిగించే రుచి కలిగిన ఫలహారం అవుతుండడంతో సందేహం లేదని సహృదయులందరూ అన్నారు. పలువురు పలికిన చారిత్రక పునాదుల మీద మరికొన్ని అంశాలను చేర్చి ఈ గ్రంథ సౌధం నిర్మించబడింది అంటూ వారు రాయడం జరిగింది. జిల్లా సాహిత్య చరిత్ర నిర్మాణం అనే గమ్యం చేరడానికి ఈ గ్రంథం మార్గదర్శక కరదీపగా ఉందనడంలో సత్యం పునఃసత్యం. పరిశోధన అనేది
ఎంతకాలం చేసినా ఇంకా చేయవలసి ఎంతో ఉంటుంది. ఆది దాని సహజ లక్షణం. జిజ్ఞాసులు, సాహిత్య అభిమానులు ఈ గ్రంథాన్ని మరికొంతమంది కవి పండితులు, రచయితల సమాచారంతో సమర్థవంతంగా భాషించేలా రూపొందించుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్కొక్క ప్రక్రియకు సంబంధించి జిల్లా నుండి వెలువడిన సాహిత్యాన్ని సమీక్షించాల్సి ఉంది. ఈ రచనలో 800 మంది కవుల, పండితుల, రచయితల కేవల సంక్షిప్త వివరాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరిని గురించి కనీసం 3 పూటలు రాసిన 2000 పూటల బృహగ్రంథం అవుతుంది. అంత గ్రంథాన్ని రచించేందుకు విషయ సామాగ్రి ఉంది. కొంత రచన కూడా సాగింది. అయితే రచనకి, ప్రచురణలకి శారీరక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడమే చేత ఇతరాతర 1-2 బృహద్ రచనలు వెలువరించవలసి ఉన్నందున కనీసం సంక్షిప్తంగానైనా ఈ రూపంలో ఈ గ్రంథాన్ని ఈ విధంగా అందించడమైనది. ఉత్సాహం, ఉత్పత్తి, ప్రతిభ గల వారైన కర్నూలు జిల్లా కవి పండితుల, రచయితల గురించి బృహగ్రంథం రచన చేసి ప్రచురిస్తామని ముందుకు వస్తే అలాంటి వారికి ఎంతో సమయాన్ని, శ్రమను, ధనాన్ని వెచ్చించి 3 శతాబ్దాలుగా సేకరించిన సంబంధిత సాహిత్య సామాగ్రినంతా సంతోషంగా సమర్పిస్తానని వినయంగా తెలుపుకుంటున్నాను. దానికి కారణం జిల్లా సమగ్ర సాహిత్య చరిత్ర వెలుగులోకి రావాలనే ఆకాంక్ష. మీరు అంటే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎన్నో కారణాల వల్ల అక్కడక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అయినా మా ప్రయత్నం ఆగలేదు, ముందుకు సాగుతుందని చెప్పడం జరిగింది. ఈ గ్రంథాన్ని ఇలా వెలువరించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా అధ్యయనానికి, పరిశోధనకి, రచనకి తగిన సహకారాన్ని అందించిన నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. సంప్రదింపుల ద్వారా విషయ సేకరణకు సహకరించిన జ్ఞాన వయోవృద్ధులైన పెద్దలకు, సమాచార పత్రం ద్వారా విషయాన్ని అందించిన సహృదయ కవి పండితుల, రచయితలకు కృతజ్ఞాంజలి. కర్నూలు ఆకాశవాణి ప్రముఖ దినపత్రికలు 2 దశాబ్దం నాడే ఈ ప్రయత్నాన్ని వెలుగులోకి తెచ్చి సమాచార సేకరణకు సహకరించారు. వారందరూ ధన్యవాదాలు. నా పరిశోధన ప్రణవదను, సమాచార సంకలన రచనను ప్రత్యక్షంగా అనేక ఉత్తరాల ద్వారా అభినందించి నన్ను ప్రోత్సహించిన ఆచార్య సెనారే, ఆచార్య బిరుదు రాజు, ఆరుద్ర, గడియారం రామకృష్ణ శర్మ, ఆచార్య BVL నరసింహారావు మొదలైన వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. జిల్లా స్థానిక, రాష్ట్రేతర గ్రంథాలయాలు ఈ రచనకి చాలా ఉపకరించాయి. అందుకు సహకరించిన ఆయా గ్రంథాలయ నిర్వాహకులకు కృతజ్ఞాభినందనాలు. ఈ గ్రంథ రచనకి ఉపకరించిన గ్రంథాలు, వ్యాసాలు అనేకం. వాటిని రచించిన ధీమాన్యులకు ధన్యవాదాలు. ఈ గ్రంథం అముద్రిత దశలో ఉండిన చాలా ఏళ్ల నాడే గ్రంథస్థ విషయాన్ని యథాతథంగానో, మార్పు రూపంలోగానో వివిధ పత్రికలు, వాటి ప్రత్యేక సంచికలోనూ మరియు మిత్రులు కవి రాధాకృష్ణమూర్తి గారు, ప్రకాశం జిల్లా రాయలసీమ కవుల చరిత్ర, ప్రకాశం జిల్లా ప్రాచీన కవులు గ్రంథాలను స్వీకరించి ప్రచురించారు. స్త్రీ స్ఫూర్తి మాసపత్రికలో 400 మంది పూర్వ కవుల చరిత్ర కర్నూలు జిల్లా కవి తరంగిణి పేర శిలలుగా ప్రచురితమైనది. నా అనుమతితో ఆ పత్రిక ఆధారంగా సీమ సాంప్రదాయ కవుల చరిత్రలో కృతజ్ఞతతో కర్నూలు జిల్లా కవి తరంగిణిలో విషయాన్ని ప్రచురించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన పుష్కర తుంగ తరంగిణిలో కర్నూలు జిల్లా కవి తరంగిణి కొంత ప్రచురితమైనది. అలాగే దీని ఆధారంగా రచించిన
వ్యాసం కర్నూలు దర్శినిలో వెలువడింది. పూర్వోక్త ప్రచురణల కర్తలందరికీ ధన్యవాదాలు. ఆయా ప్రచురణలోని కవుల చరిత్రను చదివి ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా నన్ను ప్రోత్సహించిన ఎందరో సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. శర్మ గారు, JSRK శర్మ గారు స్త్రీ స్ఫూర్తి మాసపత్రికలో కవి తరంగిణిలో 400 మంది కవుల చరిత్రను సీరియల్గా ప్రచురించారు. తమ షష్ఠిపూర్తి మహోత్సవ సందర్భంగా ఈ గ్రంథాన్ని అంకితం పొందారు. ప్రస్తుతం ఈ గ్రంథం ఈ విధంగా ప్రచురించేందుకు ఆర్థికంగా సహకరించారు. శర్మ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధాత్మకమైన ఒక విస్తృత విషయ పరిధి గల గ్రంథ రచనలో దాదాపు 3 శతాబ్దాలుగా ఎందరెందరో మహానుభావులు ఈ గ్రంథ రచనకు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు అంటూ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మాటల సందర్భంగా తడబడచ్చు, కొన్ని అర్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల అయినా నా ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అక్షరాలు విడివిడిగా అంటే ఇప్పుడు అంటే కొద్ది గ్యాప్ అక్కడక్కడ లేకపోవడంతో తడబడాల్సి వచ్చింది అన్నదా భావించకండి. కర్నూలు జిల్లా కవి తరంగిణి ప్రస్తావన 1000 ఏళ్లలో 11వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం చివరి దాకా కర్నూలు జిల్లా కవులు వందల సంఖ్యలో ఉన్నారు. వారి చరిత్ర ఒక బృహద్గ్రంథం. వారి సాహిత్యం విస్తృతమైనది, విశిష్టమైనది. అది రాశిలోనే గాక వాసిలోనూ గణనీయమైనది. అయితే అందులో అధిక భాగం ఈ జిల్లా కవుల సాహిత్యం గుర్తించకపోవడం జరిగింది. మరికొంత భాగం అజ్ఞాతంగా మరుగున పడిపోయింది. జిల్లా ప్రాచీన అర్వచీన కవుల చరిత్రను, సాహిత్యాన్ని గురించి తెలిపే ప్రత్యేక గ్రంథం నేటి వరకు ప్రచురితం కాలేదు. అందువల్ల పరిశోధక ధీమాన్యులు తప్ప జిజ్ఞాసులు, సామాన్యులు జిల్లా పూర్వ కవుల చరిత్ర, సాహిత్య విశేషాలు సరిగ్గా తెలుసుకునే వీలు లేకపోయింది. దశాబ్దాలుగా అవిరళ కృషి సలిపి రచింపబడిన కర్నూలు జిల్లా కవి తరంగిణి ఆ కొరతను చాలా వరకు తీరుస్తుందని చెప్పక తప్పదు. ఈ శీర్షికలు కవి అనే శబ్దం మాత్రమే ఉన్న పండితులు, రచయితలు కూడా ఇందులో చేర్చబడ్డారు. పాండిత్యం కూడా ఉన్నవాడే కవి అనే పెద్దల మాట. అంటే కవిలో పండితుడు కూడా ఉంటాడన్నమాట. ఒక రచయిత వచనం రాసిన, పాట రాసిన అందులో కవితాత్మక ఉంటే అది కవిత్వమే. కవిత్వం చెప్పగలిగిన వాడు కవి. కనుక విస్తృత పరిధిలో కవి శతాబ్దాన్ని గ్రహించి ఈ శీర్షికలో ప్రయోగించడం జరిగింది. ఇక జిల్లా కవులు గురించి రాస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం కర్నూలు జిల్లా పరిధులలో, సరిహద్దులలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. జిల్లాలో ఉన్న కంభం, మార్కాపురం, గిద్దలూరు తాలూకాలు ఒకప్పుడు కర్నూలు జిల్లాకు చెందినవి. కోయిలకుంట్ల తాలూకా ప్రాంతం ఒకప్పుడు కడప జిల్లాకు చెందింది. అంటే కొన్ని తాలూకాలు వేరే జిల్లాలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడికి రావడం, ఇవి కొన్ని ఇక్కడ ఉండేవి అక్కడికి పోవడం జరిగినాయి. కాబట్టి కొద్దిగా ఎక్కడో సమాచారం లోపం కూడా ఉండొచ్చు. వివిధ కాలాలలోని కర్నూలు జిల్లా పరిధులను పరిగణలోకి తీసుకొని ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన వారి కర్నూలు జిల్లా కవులుగా పేర్కొనబడింది. ఆయా కవులు కూడా తమ రచనలో తాము కర్నూలు ప్రాంతానికి, జిల్లాకు చెందిన వారమని పేర్కొనడం గుర్తించదగ్గ అంశం. జిల్లా ఏర్పడక ముందు ప్రాచీన కవులకు ఆయా ప్రాంతాలను బట్టి వారిని కర్నూలు జిల్లా కవులుగా పరిగణించబడమైనది. ఉదాహరణకు పింగళి సూరన్న గారి కాలాన కర్నూలు జిల్లా ఏర్పడలేదు. అయితే ఆ కవి ఆనాడు నివాసంగా ఉన్న కానాల, నంద్యాల నేటి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కనుక
ఆ కవిని కర్నూలు జిల్లా కవిగా పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిన వారి కూడా జన్మస్థలాన్ని బట్టి వారిని కర్నూలు జిల్లా కవులుగానే పరిగణించడమైనది. కొందరు వేరే ప్రాంతాన జన్మించిన వారైనా కూడా ఈ జిల్లా చేరి జీవితాంతం ఇక్కడే స్థిర నివాసంగా ఉన్నవారిని కూడా ఈ జిల్లా కవులుగానే పరిగణించారు. ఏ ప్రాంతం వారైనా కవులే. వేరే ప్రాంతం కవులను ఈ జిల్లా కవులుగా చెప్పే దురభిమాన ప్రయత్నం చేయలేదు. ఆ అవసరం కూడా లేదు. అలాగే వేరే ప్రాంతపు కవులుగా ప్రచారం చేయబడిన వారిని ఆధారాలు లభించినప్పుడు ఈ జిల్లా కవులుగా చెప్పటానికి వెనుకాడలేదు కూడా. జిల్లా కవులుగా నిరూపించే ప్రామాణికమైన ఆధారాలు లభించని ఈ ప్రాంతపు పూర్వ కవులుగా అనుమానించదగిన వారు కొందరు ఉన్నారు. అయితే సరైన ఆధారాలు ముఖ్యం కనుక వారిని ప్రస్తుతం జిల్లా కవులుగా పేర్కొనలేదు. జిల్లా పూర్వ కవులుగా ప్రతిపాదించిన వారు అయ్యాలో భాస్కర కవులు, అయ్యగారి వీరభద్ర కవి, అలుకూరి మల్లికార్జున శాస్త్రి, ఇమాడ్సన్ ఎడ్ల రామదాసు, కానాల కృష్ణకవి, కానాల కృష్ణయ్య, కుమ్మరి పార్థసారథి, కాలూరి వ్యాసమూర్తి, కేవి దత్తానందస్వామి, కోటి లింగయ్య కవి, గూడారు వెంకటదాసు కవి, గడేహోతూరు వెంకటరామశాస్త్రులు, గుడపాటి కోదండ కవి, చందలూరి చిక్కయ్య, చామర్తి నరహరి కవి, చింతకుంట కోదండరామ కవి, చింతలపల్లి కవులు, నారన్న గారి సూరన్న, పరిమి వెంకటాచలపతి, పుసులూరు సోమరాజు కవి, పెదపాటి ఎర్రా ప్రగడ, పెదపాటి సోమకవి, పోలూరి గోవిందకవి, పింగళి రామరాజు, బిజ్జుల భూపాలుడు, మలయ మారతం సర్వరన్న కవి, యాదాటి వెంకటనారాయణ, రామ వగులు కొండబట్లు, రాయపూరి చెన్నయ్యారుడు, వడ్డెపూడి పెద్దయ్య, వి రామకృష్ణయ్య కవి, వెలిదండ్ల వెంకటపతి, సురభి వెంకట హనుమంతరాయ శాస్త్రి. ఆధారాలు, ఆకారాలు. కర్నూలు జిల్లా కవితా తరంగిణిలో ఇది వరకు కవుల చరిత్రకు, సాహిత్య చరిత్రకు ఎక్కని వారు ఎందరో ఉన్నారు. వారి చరిత్ర రచనకు సంబంధిత శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాగిత లిఖిత ప్రతులు, ముద్రిత పత్రులు మొదలైనవి ప్రాథమికంగా ఆధారంగా గ్రహించడమైనది. ప్రాథమిక ఆధారాలు లభించినప్పుడు రెండవ తరగతి ఆకారాలను గ్రహించడమైనది. కవుల చరిత్ర కాలక్రమంగా చెప్పబడింది. 1000 ఏండ్లకు పూర్వం భూమి అంతా కూడా ద్రవరూపం నుంచి ఘనభవించిన మొట్టమొదటి భూభాగం నేటి కడప జిల్లా ప్రాంతం. ఆ ప్రాంతం కర్నూలు జిల్లా ప్రాంతం అని శాస్త్రవేత్తల కథనం. ఆది మానవుని అవశేషాలు కర్నూలు జిల్లాలో లభించాయి. నాటి ఆది మానవులు తమ భావాలను శబ్దాల ద్వారా వ్యక్తీకరించుకుని ఉంటారు. ఆ శబ్దాలే క్రమేపీ భాషగా రూపొందించడం భాషా శాస్త్ర సమ్మతం. అయితే నాటి భాష స్వరూపం, దాని లిపి ఎలా ఉండేదో తెలియడం లేదు. కనుక ఆ కాలాన్ని అజ్ఞాత యుగంగా పేర్కొనబడడం జరిగింది. ఆదిమ యుగం, తొలి తెలుగు మాట. భాష ఏర్పడిన తర్వాత దానికో లిపి ఏర్పడింది. ఆ భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన లిపి రాతి పలకపై నాగబు అనే మాటను పూజ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలుగు పదంగా గుర్తించారు. నాగబును తొలి తెలుగు మాటగా గుర్తించి దాని ఆరుద్ర గారు తమ సమగ్రంథ సాహిత్య సంపుటాల అట్టలపై అగ్ర శీర్షికగా అగ్రపీఠం ఇచ్చారు. నాగబు కన్నా ప్రాచీనమైన తొలి తెలుగు మాటను కర్నూలు జిల్లాలోని కన్న మడకల లిపులపై పరిశోధించిన నాటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్
కాళిపాండ్యన్ గారు కూడా గుర్తించలేదు. ఈ అంశం వారి ద హిడెన్ హెరిటేజ్ అనే రచనను పరిశీలించడం వల్ల తెలుస్తుంది. కన్నడ మడగంలోని ప్రాచీన తెలుగు విపులపై పరిశోధన చేసిన వారు సుబ్రహ్మణ్య మాలమాండి గారు వారి పరిశోధనా పత్రంలో తెలుగు లిపులను గురించి వివరించబడింది. పోట్రో ఇండియన్ స్క్రిప్టులో ఆంధ్రదేశంలోని అత్యంత ప్రాచీన క్రీస్తుపూర్వపు 2500 నాటి తెలుగు శాసనం కన్నడ మడగలలో గుర్తించబడింది. ఆ శాసనం మొదటి పంక్తిలో అంధిర అని, రెండవ పంక్తిలో లోహము అని వ్రాయబడింది. ఏకరూప ద్రావిడ భాష చలామణిలో ఉండిన కాలాన తదనంతర కాలాన తెలుగులో కనబడే ము ప్రత్యయం ఈ శాసనంలోని లోహము పదములో కనిపిస్తుంది. ఈ శాసనములోని ఆంధ్రలోకము అనే మాటలను తొలి తెలుగు మాటలుగా గుర్తించడమైనది. ఇదొక సంచలన సమాచారం. తొలి తెలుగు పదం ఉన్న ఈ శాసన చిత్రాన్ని ప్రస్తుత ప్రచురణ కర్నూలు జిల్లా కవి తరంగిణి కవరు పేజీపై అగ్రస్థానాన్ని అలంకరించడం జరిగింది. ఆదిమ యుగాన ఈ ప్రాంతాన కొన్ని భాషలు, అందులో తెలుగు కూడా ఒకటి, వాటి లిపులు ప్రచురణలో ఉన్నాయి. ఆనాడు కూడా ఇక్కడ కవులు ఉండాలి. అయితే వారి సమాచారం మృగ్యం, కేవలం భాషా లిపులను గురించి మాత్రమే తెలియజేస్తున్నందున దీనిని ఆదిమయుగంగా పేర్కొనడం జరిగింది అంటూ చెప్పడం జరిగింది. ఐతిహాసిక యుగం. ఈ యుగానికి సంబంధించిన ఒక పూర్వ గాథను గుర్తుకు తెచ్చుకుందాం. చర్షిని అనే వనితను వరుణి వలన హరితుడు అనే కుమారుడు కలుగుతాడు. హరితుడు సనత్కుమారుని శాపం వలన వరుణి తమ్ముడైన ప్రచేతసునికి దండకారణ్యంలో జన్మించి కిరాతకునిగా సంచరిస్తారు. నేటి కర్నూలు జిల్లా ప్రాంతం దండకారణ్యమే కనుక ఆ కిరాతకులు జన్మించింది కర్నూలు జిల్లా ప్రాంతమని భావించే అవకాశం ఉంది. ముని ప్రబోధుడితే ఆ కిరాతకుడు వాల్మీకి ఋషి పుంగవుడై ఉత్తర భారతంలో రామాయణాన్ని రచిస్తాడు. లౌకిక వాద్యంలో ఆది కావ్యమైన శ్రీమద్రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి జన్మస్థలం ఈ ప్రాంతం కావడం స్మరణీయం. సంస్కృత వాద్యమ్య చరిత్రకారకులకు మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు రామాయణ కాలం శాలివాహన పూర్వం 13వ శతాబ్దమని తెలిపాడు. ఇక కర్నూలు జిల్లా పూర్వ కవుల గురించి కూడా రాయడం జరిగింది. క్రీస్తు శకం అంటే మొదటి 1000 సంవత్సరాలు, ప్రథమ సహస్రిక యుగం. కీర్తు శకం 1వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం దాకా ఈ ప్రాంతాన కవి పండితులు ఉన్నట్లు పరోక్షమైన ఆధారాల వల్ల తెలుస్తుంది. ఆ కవులెవరో వారి సాహిత్యం ఏమిటో తెలియరావడం లేదు. అయితే ఇతర ప్రాంతం వారైనా ఈ ప్రాంతానికి వచ్చి జీవితాంతం ఇక్కడే స్థిర నివాసంగా ఉన్న వారిని కూడా ఈ జిల్లా కవులుగానే పరిగణించడమైనది, ఇందాక విన్నవించడమైనది. అలాంటి వ్యక్తి సిద్ధ నాగార్జునుడు. ఈయన జన్మస్థలం ఏదో తెలియదు. బ్రాహ్మణుడైన ఈయన బౌద్ధాన్ని స్వీకరించి బోధిసత్వుడయ్యాడు. మహాయాన బౌద్ధానికి ప్రవక్త ఇతడే. నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఆచార్యునిగా ఉన్నారు. అమరావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అనేక బౌద్ధ విహారాలను నిర్మించాడు. ఈయన కవీశ్వరుడై గ్రంథాలు రచించాడు. బిషగ్వరుడై ఔషధ యోగాలు నిర్మించాడు. వేదాంతి మహాయానానికి ఆచార్యుడయ్యాడు. ఈయన 24 గ్రంథాలు రచించినట్లు చెప్తారు. కానీ అవన్నీ నేడు లభించవు. ఎంతో ప్రయత్నిస్తే లభిస్తున్న వీరి రచనలు లోహశాస్త్రీయ, రసరత్నకర, కచ్చపుట తంత్ర, ఆరోగ్య మంజరి, యోగాసర, రసేంద్రియ మంగళ, రతిశాస్త్ర, రసకచ్చపూట,
సిద్ధ నాగార్జునీయ వీరు దేశ పర్యటనం ఎంత చేసినా చివరకు శ్రీశైలంలో స్థిరపడి జీవితాంతం అక్కడే ఉండి కీర్తిశేషులయ్యారు. శ్రీశైల శిఖరస్థాయి సిద్ధ నాగార్జునను మహాన్ అని వీరు శ్రీశైలంలో స్థిర నివాసంగా ఉన్నట్లు తమ రసరత్న కమరంలో పేర్కొన్నారు. ఆది శంకరుల వారు కొంతకాలం శ్రీశైలంలో ఉన్నారు. శ్రీ గిరి మల్లికార్జున మహాలింగం శివలింగత్వం అని శంకరులు మల్లికార్జున్ని స్తుతించారు. వారు శివానంద లహరి ఇక్కడే రచించినాడని పెద్దలు చెప్తారు. జిల్లాలోని శ్రీశైలం, అహోబిలం, కుంకనూరు, పూలకల్లు మొదలైన ప్రాంతాలు పూర్వం విద్యా కేంద్రాలుగా ఉండేవి. అక్కడ ఎందరెందరో కవి పండితులు స్థిర నివాసంగా ఉండేవారు. నిజంగా ఈ పుస్తకం వివరాలు తెలుసుకునే అవకాశం నాకు రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చరిత్ర మనము సృష్టించాలంటే మన చరిత్ర చదవాల్సిందే. కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అందుకే అంటారు పుస్తక పఠనం ఖచ్చితంగా ఉండాలి, పుస్తకాలు చదవాలి అంటారు. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ వారు చాలా చాలా తక్కువ చదువు, 2వ క్లాసు ఒకరు 3వ క్లాసు ఒకరు చదువు, కానీ జీవితాన్ని చదివారు. మా అమ్మ చదువు అక్షరాలు రాయలేకపోయినా, తన సంతకం పెట్టలేకపోయినా చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలను క్రమం తప్పకుండా ప్రతి నెల చదువుతూనే ఉంటారు. ఎప్పటికీ నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు చదువుతూనే ఉంటారు. మా నాన్న చెప్పేవాడు, చదివితే వస్తుంటుంది, చదువు రాలేదని ఊరుకుంటే అట్లే ఉండిపోతావు, ఏదో చదువుతుండు, అక్షర దోషాలు ఉన్నా చదువుతుండు, ఏదో రోజు మార్పు వస్తుందని. ఇప్పటికీ అన్ని పుస్తకాలను చదువుతుందమ్మ. చదువు లేదు అసలు. 2వ క్లాసు 3వ క్లాసు బడికి పోతేనే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేదంట, పోమ్మ ఇంట్లో పని చూసుకోపో అని. అంటే స్త్రీ ఇంటి పనులకు పరిమితం కావడం, చదువుకు దూరం కావడం జరిగింది. కొడుకులు కూడా చదువు అంతగా చదవలేరు. పరిస్థితి ఆనాటి పరిస్థితుల్లో అలా ఉండేది. రాయలసీమ ప్రాంతంలో ఇంట్లో 5 మంది 6 మంది ఉంటే వారు ఒక్కొక్క వృత్తి తీసుకొని బతకాల్సిన పరిస్థితి. ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరికి సరుకులు చూసుకోవాలి, ఒక వ్యవసాయం చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండటం వల్ల ఎవరికి వారు బాధ్యతలు స్వీకరించి ఒకరి చదువు చెప్పించి ఆ సంసారాన్ని ముందుకు సాగించే అవకాశం ఆనాటి పరిస్థితులు నెలకొని ఉండేది. అప్పుడు ఇక క్రీస్తు శకం 11వ శతాబ్దం 1848 నుండి 20 శతాబ్దం దాకా కర్నూలు జిల్లా కవులకు గురించి క్రమంగా తెలుసుకుందాం. ఉత్తమ రాశి పండితుడు. శైవంలో పాశుపత శాఖ చాలా పురాతనమైనది. లాకుల శైవం పాశుపతంలో అంతర్భాగం. లాకులం అంటే గద. గదను ధరించిన ఈ ఇసుని లాకులీసుడు అంటారు. కాపాలిక శాఖ కూడా పాశుపత సంబంధే. కాలముఖ సంప్రదాయం శాక్తేయ శైవానికి సంబంధించినది. ఈ సాంప్రదాయాలకు చెందిన ఆచార్యుల పండితుల కొందరి పేర్లలో రాశి అని ఉంటుంది. ఉత్తమ రాశి పండితుడు కూడా ఈ కోవకు చెందినవాడే. 11వ శతాబ్దంలో ఆదోని ప్రాంతాన్ని 2వ జయసింహుని సామంతునిగా సిగదేవి భర్త అయిన ఉదయదిత్యయ పాలించేవాడు. ఆయన సమాధరణలో ఈ పండితవర్యుడు
ఆదోని ప్రాంతమున విరాజిల్లాడు. ఈ ప్రాంతంలోని కగళ్ళు గ్రామానికి చెందిన కీర్తిశకం 1133 నాటి శిలాశాసనంలో ఈ పండితుని ప్రశంస ఉంది. మహావాది భక్తి పండితుడు. కీర్తిశకం 1154 ప్రాంతాన ఉన్న గొప్ప పండితుడు. జిల్లా స్థానిక శిలాశాసనాలలో ఈ పండితుని ప్రశంస ఉంది. వీర మహేశ్వర పండితుడు. ఈయన మహావాది భక్తి పండితునికి సమకాలికుడు. స్థానిక శిలాశాసనంలో ఈయనను గురించిన ప్రస్తావన ఉంది. సురేశ్వర పండితుడు. ఈయన కాలముఖ మతాచార్యుడు. వివిధ శాస్త్రాలలో బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈయన కాలముఖ సరోరాజహంస లకుల సిద్ధాంత నళే నిధివాకర మల్లికార్జున దేవర దర్శన కర్ణ పురుష మొదలైన బిరుదులు పొందాడు. అంటే ఇక్కడ ఆ కంపోజింగ్లో ఎక్కడో గ్యాప్ పెట్టడంతో ఒకసారి కొద్దిగా అనిపిస్తుంది అది. ఈ పండితుడు భోజన వసతి కల్పించి అనేక మంది విద్యార్థులకు విద్యాదానం చేశాడు. మొదటి సోమేశ్వరుడు కీర్తిశకం 1158 దుద్యాల, శివపురం, కురుకుంద అనే గ్రామాలను ఈ పండితునికి దానం చేసినట్లు కొత్తపల్లి శిలాశాసనం తెలియజేస్తుంది. వీరు అనేక రచనలు చేశారని తెలుస్తుంది. అయితే వాటి పేర్లు కూడా నేడు రావడం లేదు. పెద్దిభట్ల విద్యాధర భట్లు, ఋగ్వేద్వాని, అపోసనం పట్టిన అవధాని, 11వ శతాబ్దాన నందనవరాన్ని అగ్రహారంగా పొందిన 13 మంది ఆది ప్రతిగ్రహీతలలో ఇతడు శ్రీవత్స గోత్రానికి చెందినవాడు. మాధవ భట్లు తర్కశాస్త్ర ప్రవీణుడు. నందవరగ్రహార అది ప్రతిగ్రహీతలలో ఇతకుడు. మహాదేవభట్లు వేదాలకు భాష్యం చెప్పిన గొప్ప పండితుడు. నందవరాగ్రహార ఆది ప్రతిగ్రహీతలలో ఇతను ఒకడు. 11వ శతాబ్దం వాడు. విష్ణువర్ధన భట్లు వైదిక ధర్మాన్ని సమర్థించున్నదిగా అనువాదాన్ని ప్రవచనం చేయగలిగిన వైశికుడు. తర్కశాస్త్ర పండితుడు. నందవరాగ్రహార అది ప్రతిగ్రహీతలలో ఇతనొకడు. నారాయణ దీక్షితుడు. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం అనే షడంగాలలో నిష్ణాతుడు. నందవగ్రహార అధిపతి గ్రహీతలలో ఇతనొకడు. 11వ శతాబ్దం వాడు. మీమాంసా శాస్త్రానికి ప్రభాకరుడు. నాగాధ్వర్యులు మీమాంసా శాస్త్రానికి ప్రభాకరుడు రచించిన వ్యాఖ్యానానికి క్షుణ్ణంగా పరామర్శించగలిగిన పండిత వర్యుడు. నందవగ్రహార అధిప్రతిగ్రహీతలలో ఇతనొకడు. జనార్దన భట్లు వేదాల క్రమ పాఠాన్ని బాగా తెలిసి దాటిగా చదివి పండితుడు. నందనవగ్రహారం పొందిన 11 మంది అధిప్రతిగ్రహీతలలో ఇతనొకడు. 11వ శతాబ్దం వాడు. విశ్వనాథ ధ్వరులు దశగ్రంథ ప్రణేతగా తెలియవస్తున్నాడు. అయితే ఆ గ్రంథాలు అలభ్యం. నందవగ్రహార పొందిన అధిప్రతిగ్రహీతలో ఇతనొకడు. చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి తెలుగు భాష అక్షరాలు, పదాలు పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే కాలక్రమేణా ఎక్కడెక్కడ కట్ చేసుకుంటూ పోతున్నాం అక్షరాలను. దాని ఫలితంగానే ఆనాటి ఇప్పుడు మనం
పద్యాలు కూడా చూస్తాం. కొంతమంది ప్రముఖులు రాసిన పద్యాలు చదవడం కష్టమైపోయింది. పద్యాలు చదవడం, అందుకే తెలుగు భాషలో పట్టు సాధించాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింత పెంపొందించే ప్రయత్నం చేయాలి. ఆనాటి పద్యాలు మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఉచ్చారణ లోపం ఉంటే తెలుగువాడు కాదు అనుకునే పరిస్థితికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమానికి కానీ ఇంకో భాషకు కానీ ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు, కానీ తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింత ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సురేశ్వర మిశ్రులు తంత్రశాస్త్ర పారంగతుడు, నందవగ్రహార అది ప్రతి గ్రహీతలలో ఇతరొకడు. నృసింహధ్వర్యులు జ్యోతిష్య శాస్త్రం, సూర్య సిద్ధాంతంలో నిపుణులు. నందవగ్రహారంలో అధిపతి గ్రహీతలలో ఇతరొకడు. 11వ శతాబ్దం వాడు. గదాధర ధ్వర్యులు ఉపనిషత్తులు ఆపోసనం పట్టినవాడు. కానాధం వంశీకుడు. నందవగ్రహారం అధిపతి గ్రహీతలలో ఇతనొకడు. 11వ దశాబ్దం వాడు. శ్రీధర భట్లు పురాణ ప్రవచనానాదులలో నిరూపమానుడు. తాళ్లపాక అన్నమాచార్యుల పూర్వపరం వరకు ఇతడు మూల పురుషుడు. నందవగ్రహారం అధిపతి గ్రహీతలలో ఇతరొకడు. 11వ శతాబ్దం వాడు. కమలనాభ పండితుడు. మంత్రశాస్త్ర విభాగంలో సాటి లేని మేటి పండితుడు. నందవగ్రహారం అధిపతి గ్రహీతలలో ఇతరొకడు. 11వ శతాబ్దం వాడు. కళ్యాణ శక్తి పండితుడు. క్రీస్తు శకం 1161 ప్రాంతం వాడు. జిల్లాలోని నాటి సిద్ధేశ్వర దేవస్థానానికి అధిపతిగా ఉండిన గొప్ప పండితుడు, కవి. శిలాశాసన ప్రశంసితుడు. కాశ్మీర పండిత దేవుడు. ఏటి అవలీల వైపున గల పంచలింగాలలో 11వ శతాబ్దం రామేశ్వర దేవస్థానం ఎంతో వైభవంగా ఉండి ప్రసిద్ధి చెంది ఉండింది. ఆనాడు ఆ దేవస్థాన స్థానాధిపతిగా ఉండిన కవి పండితుడు ఈయన. నిరంజన పండితుడు. క్రీస్తు శకం 1168 నాటి కర్నూలు జిల్లాలోని ఓ శిలాశాసనంలో ఈ పండితుని ప్రశంస ఉంది. కాలముఖ మత గురువుగా ఉన్నారు. రాజ సత్కారాలు అందించిన పండితుడు, కవి. రుద్రశివ పండితుడు. జిల్లా శిలా శాసన ప్రశంస కవి పండితుడు. క్రీస్తు శకం 1173 ప్రాంతంన ఉన్నాడు. మంగి పండితుడు. రుద్రశివ పండితుని మనవడు. సోమశివ పండితుడు. రాజగురువులుగా ఉన్న పండిత కవి. 11వ శతాబ్దం వాడు. మారశర్మ గొప్ప కవి పండితునిగా ప్రశంసి పొందారు. చంద్రభూషణ పండితుడు. సుప్రసిద్ధ పండితవర్యుడు. కీర్తి శకం 1173 నాటి శిలాశాసనంలో ఈ కవి పండితుని ప్రశంస ఉంది. అనంతశక్తి పండితుడు. కీర్తి శకం 1179 ప్రాంతం వాడు. లబ్ధ ప్రతిష్ఠుడు. రాజ సత్కారాలందిన పండిత కవి. నాగచంద్ర కవీంద్రుడు. జైన పండిత కవి. 2వ సోమేశ్వరుని ఆస్థానంలో ఉన్నాడు. జైన రామాయణాన్ని రచించాడు. కర్నూలు సమీపాన ఏటి అవల ఉన్న పంచలింగాల వాసి. జంగమ్మ మల్లికార్జునుడు. శ్రీశైల నివాసి మహా విద్వాంసుడు. న్యాయ వైశాసిద్ధికాది కర్కసుడు. పరమావధి భయంకరుడు. వేద షండంగ శాస్త్రాలు, పురాణాతిహాసాలు, అగమ సకల కళాస్వరూపాలు తెలిసినవాడు. నిఖిల విద్యా గురువు. జైన బౌద్ధాది మత వాదనలు ఖండించి శైవ మతాన్ని బోధించాడు.
జైనాచార్యులైన వాదీంద్రులను ఓడించి పరమాదీంద్ర నిలుడుగా ప్రశంసించబడ్డాడు. చాలా అక్షరాలు చదవడం చాలా ఇబ్బందికరంగా ఉంది నాలాంటి వాళ్ళకి. అందుకే తెలుగు భాష మీద పట్టు ఉన్నవాడే కవి అవుతాడు, లేకుండా కాలేడు అనడానికి నిదర్శనం. కాజీపేట దుర్గ శాసనం వల్ల ఈయన క్రీస్తుశకం 1190 నాటికే సుప్రసిద్ధుడని తెలియవస్తుంది. సుప్రసిద్ధుడకు కవి శిఖామణి నన్నే చోడునికి గురువు. నన్నే చోదుని కుమార సంభవం వీరికే అంకితమయ్యబడింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, కంపోజ్ చేసే వ్యక్తి బాగానే చేస్తున్నప్పటికీ ఆ లైన్ని సెట్ చేయడం కోసము అక్షరాలు ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేయడంతో కలపడంతో కొద్దిగా చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అటు నా లోపం ఉంది, ఇటు పుస్తకంలో కూడా అక్కడ లైన్ అడ్జస్ట్మెంట్ చేయడంలో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. రామేశ్వర పండితుడు, జంగమ మల్లికార్జున శిష్యుడు, త్రిపురానంతకం ఒకప్పుడు కర్నూలు జిల్లాకు చెందినది. ఈ కవి పండితుని ప్రశంస కాజీపేట దుర్గా శాసనంలో ఉంది. నన్నెచోడుని కుమార సంభవం కూడా ఈయన ప్రశంసించబడ్డాడు. రామేశ్వర పండితుడు గమకి గమకి అంటే శబ్ద పాండిత్యం కలిగిన వాక్చాతుర్యకర్త, వాచక అని అర్థం. ఆనాడు శ్రీశైలంలోని విద్వాత్వ చరితులు ఉండేవి. వాటికి ఈయన అధిపతిగా కూడా ఉండేవాడు. రుద్రశివ పండితుడు, క్రీస్తుశకం 1106 ప్రాంతం వాడు. ఆర్యదేవ పండితుడు, క్రీస్తుశకం 1109 ప్రాంతం వాడు. శ్రీశైలం సమీపాన ఉన్న ఆనాటి అగ్రహారమైన శివపురంలో ఉన్నాడు. మహాదేవ పండితుడు, రుద్రశివ పండితుని కొడుకు. అనంత శివ దేవ పండితుడు 1111 ప్రాంతాన ఉన్నాడు రాజగురువుగా. వీరేశ్వర పండితుడు, శిలాశాసన ప్రశంసన పండితుడు, 11వ శతాబ్దం. నన్నెచోడుడు, తెలుగు చోడరాజు సూర్యవంశీయుడు. కాశ్యప గోత్రీయుడు. ఇతని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. ఈమె చంద్రవంశీయురాలైన హయరాజుకు పుత్రిక. తండ్రి పాకనాటి పాలకుడు. చోదుడు రాజకవి, కవిరాజు. ఈయనను గురించిన విశేషాలు తెలుగు సాహిత్య లోకంలో బాగా ప్రాచుర్యంలో పొందాయి. అయితే కర్నూలు జిల్లా కవిగా ప్రప్రదంగా ఇప్పుడే ప్రకటింపబడటం వలన అందుకు తగిన ఆధారాలు మాత్రం సంక్షిప్తంగా ఇక్కడ పొందుపరచబడతాయి. నన్నెచోడుడు పాలించిన పాకనాటి ఒరయూరు రాజధాని. ఉత్తరాన గుండ్లకమ్మ నది నుంచి దక్షిణాన పినాకిని వరకు, తూర్పున శ్రీశైలం నల్లమల్ల కొండల నుంచి బంగాళాఖాతం వరకు పాకనాడు అంటారు. నన్నెచోడుని నివాస స్థానం రాజధాని అయిన ఒరయూరు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల నేడు కానరాదు. అయితే ఆ ఒరయూరు ఒకప్పటి కర్నూలు జిల్లాలోని ఖమ్మం అర్ధవీడు దారిలో ఖంభానికి 11 కిలోమీటర్ల దూరాన ఉన్న మొహిద్దీన్ పురం దగ్గర ఉండే కొండ సమీపాన ఉండేది. కుమార సంభంలోని కొలుపన్న వీరులు చెరుగన్, గలుకోడిర వంబు, దిశల గలియుగ జలగన్, బొలుచు నొర యూరి కాధిపతి, నలుగు పరాక్రము
పరాక్రముడై టెంకాదిత్యుండన్ అనే పద్యం చూసారా? పద్యం చదవడానికి కూడా కష్టం. పద్యాలు ఆనాడు చదువుకున్న కవులు ఎంత తెలుగు భాష మీద ఎంత పట్టు ఉన్నవారు కాబట్టి అంత చిరస్థాయిగా నిలిచిపోయగలిగారు. కానీ ఆ పట్టు ఈనాడు సడలించబడింది. బాధపడుతున్నాను. నేను కూడా చదువుతున్నప్పుడు నేనే బాధపడుతున్నాను. తెలుగు భాష తెలుగు వాడే ఉండి నేను కూడా తెలుగు చదవలేకపోతున్నాను, పద్యాన్ని కూడా చదవలేకపోతున్నాను. ఇంత స్థాయిలో ఉన్నా కూడా నేను కూడా చాలా బాధగా ఉంది నాకు. అయినా ప్రయత్నం చేస్తాను, ఆగను. నా భాష తెలుగు భాష ఆ పట్టు సాధించే ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్నా. సాధారణంగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రచార మాధ్యమాల్లో అవహేళన కాకుండా జాగ్రత్త పడి 1-2 సార్లు చదివిన తర్వాత రావాలి అని చెప్తుంటారు. కానీ నేను అలా చేయట్లేదు. నా లోపాన్ని కూడా నేను సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. నా తప్పులు ఉన్నాయి, క్షమించాలని నేను కోరుతున్నా కూడా. అనే పద్యము ఒరయూరు ఎక్కడ ఉన్నది స్పష్టం చేస్తున్నది. కంభానికి 11 కిలోమీటర్ల దూరాన మొహిద్దీన్పురం ఉండే కొండల దగ్గర కలుపన్న దేవాలయం ఉంది. ఆ గుడిలోని దేవుని నేడు కూడా కలుపన్న ఈశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయం క్రీస్తు శకం 10వ శతాబ్దానికి పూర్వానిది. ఆలయ ముఖ మండపం దక్షిణం వైపున కోడిబొమ్మ శిల్పం చెక్కబడింది. దీన్ని పూర్వం నుంచి నేటి దాకా కలకోడి అనే వివరిస్తున్నట్లు స్పష్టమైంది. కలుకోడి ఉన్న దేవాలయం సమీపాన ఒరయూరు ఉన్నట్లు నన్నేచోడుడు తన కుమార సంభవంలోని పై పద్యంలో తెలిపాడు. అయితే ఆ ఊరు నేడు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ ప్రాంతం ఒకప్పటి కర్నూలు జిల్లాలోనిది, నేడు ప్రకాశం జిల్లాకు చెందినది. నన్నెచోడుడు పూర్వోత్తమైన కలుపన్న కలకోడి దగ్గర ఒరియూరు వాడు. కలుపన్న కలకోడి గల ఒరియూరు మరెక్కడా లేదు కనుక ఈ ప్రాంతం నన్నెచోడునిది అని స్పష్టమైంది. దీనికి ఉపబలకంగా మరికొన్ని అంశాలు. పాకనాడు సరిహద్దుల్లోని ఎర్రకొండ పాలెంను ఆనుకుని ఉండిన పలనాడు సీమను 11-12వ శతాబ్దంలో హైహవయ వంశీయులు పాలించారు. నన్నెచోడుని తల్లి శ్రీసతి హయవాయం వంశీయుల పుత్రిక. కుమార సమూహంలోని మాండలికాలు ఖమ్మం ప్రాంతానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. నన్నెచోడుడి గురువైన జంగమ మల్లికార్జునుడు ఇక్కడ చూడండి, జంగమ మల్లికార్జునుడు స్పేస్ పెట్టకపోవడం వల్ల చదవడానికి కూడా ఇబ్బందిగా అనిపించేస్తుంది. నివసించిన శ్రీశైలం కలుపున్న దేవాలయానికి 60 కిలోమీటర్లు. నన్నెచోడుని కావ్యం శ్రీశైల భాష అయిన తన గురువు జంగమ మల్లికార్జునికి అంకితమయ్యబడింది. వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించడం వల్ల నన్నెచోడుని స్వస్థలం ఖమ్మం ప్రాంతమని సుస్పష్టమైనది. నన్నెచోడుని కాలం క్రీస్తు శకం 1180-1130. ఈ కాల నిర్ణయాన్ని అనేక పరిశోధనా ఫలితాలను పరిశీలించిన తర్వాత ఆరుద్ర గారు నిర్ధారించారు. నన్నెచోడుడు కుమార సంభవమే కాక కళా విలాసం అనే కావ్యాన్ని కూడా రచించినట్లు లక్షణ గ్రంథాల వలన తెలియపరుస్తుంది. సంస్కృతంలో క్షేమేంద్రుడు కళా విలాసం అనే కావ్యాన్ని రచించాడు. దానికి నన్నెచోడుని కళా విలాసానికి గల సంబంధం ఎట్టుదో తెలియదు. నన్నెచోడుని కళా విలాసం లోని పద్యాలు లక్షణ గ్రంథాలలో ఉదాహరించబడినవి 2 మాత్రమే లభ్యం. ఇక నన్నెచోడుని కుమార సంభవం తెలుగు కావ్య సాహిత్యానికి అనేక విషయాలలో మార్గదర్శకమైంది. తెలుగులో ప్రబంధ కవితకు నన్నెచోడుకున కవి ప్రథమాచార్యుడు. పూర్వ కవి స్తుతి, కుకవి నింద, గంధకర్త స్వవిషయం, కృతిపతి వర్ణన, షష్ఠ్యత్వాలు మొదలైనవి నన్నెచోడుడే తెలుగులో మొదలుపెట్టాడు. అది తర్వాతి తెలుగు కవులకు ఒరబడి అయింది. కృతిని
సప్త సంతానాలలో ఒకటిగా భావించి అంకితం ఇవ్వడం కూడా నన్నెచోడునితోనే ప్రారంభమైంది. కావ్యాన్ని శ్రీతో ఆరంభించి శ్రీకారంతో ముగించిన తెలుగు కవులలో కూడా ఈయన మొదటివాడు. చిత్రబంధ కవితలను కావ్యాలలో ప్రభావితంగా ప్రయోగించిన వాడి ఆయన. ఇతడు తెలుగులోని రాజా కవులలో ఆద్యుడు. కర్నూలు జిల్లా పూర్వ కవులలో బ్రాహ్మణుల తర్వాత కావ్య ప్రణేత అయిన ఈయన క్షత్రియుడు కావడం విశేషం. వామదేవ పండితుడు 11వ శతాబ్దం శాసన ప్రశంసితుడు. చంద్రమౌళి పండితుడు. ఈయన క్రీస్తు శకం 1132 ప్రాంతం వాడు. మల్లి పండితుడు. ఈయన క్రీస్తు శకం 1134 ప్రాంతం వాడు. ఎరియమ శెట్టి వేదశాస్త్ర పురాణాల్లో నిష్ఠాతుడైన పండితుడు 11వ శతాబ్దం వాడు. ఆదోని ప్రాంతాన ఉన్న మల్కాపురం శాసనంలో ఈ కవి పండితుని ప్రశంస కనిపిస్తుంది. జిల్లా పూర్వ కవుల వర్ణనాలను గమనించి పరిశీలిస్తే క్రమంగా మొదటి బ్రాహ్మణుల, ఆ తర్వాత క్షత్రియ, ఆ తర్వాత వైశ్య కావడం కాకతీయమే అయినా క్రమం తప్పని విశేషం. తత్పురుష పండితుడు. క్రీస్తు శకం 1170 నాటి స్థానాధిపతి, పండిత కవి, శిలాశాసన ప్రశంసితుడు. రుద్రశక్తి పండితుడు. క్రీస్తు శకం 1186 నాటిన వాడు. శిలాశాసన ప్రశంసితుడు. శ్రీధర భట్ట రామేశ్వరయాజులు. కరివేన అగ్రహారికుల పూర్వుడు, మూలపురుషుడు. ఆ పండితుని కాకతీయ వీరభద్ర మహీపాలునిచే కరివేనును అగ్రహారంగా పొందిన గొప్ప పండితుడు. కవి రచనల వివరాలు ముఖ్యం. దూదికొండ సోమేశ్వరార్ధ్యులు. ఈ పండితుడు పత్తికొండ తాలూకాలోని దూదికొండవాడు. ఆరాధ్య బ్రాహ్మణుడు, మహనీయుడు, సర్వేశ్వర శతకకర్త అయిన యథావాకుల అన్నమయ్యకు గురువు. సర్వేశ్వర శతకం క్రీస్తు శకం 1242లో రచింపబడింది. ఆ శతకంలోని అన్నమయ్య తన గురువు సోమేశ్వరార్ధ్యుని ప్రశంసించాడు. కనుకనే సోమేశ్వరార్ధ్యుడు 13వ శతాబ్దం పూర్వార్థం వాడు అనడం స్పష్టం. దూదికొండ మహనీయాచార్య సోమేశ్వర ప్రభుకారణ్యంతో అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. ఈ సోమేశ్వరుని కొందరు పాల్కురికి సోమనాథునిగా అనుమానించారు. కానీ అది సరైనది కాదని తదనంతరం పరిశోధన వల్ల నిర్ధారితమైనది. ఆ పండితుని గురించిన తదితర వివరాలు తెలియజేయడం లేదు. యథావాకుల అన్నమయ్య. ఇతడు తొలి తెలుగు వృత్త శతకమైన సర్వేశ్వర శతకాన్ని రచించాడు. అయిన గురువు దూదికొండ సోమేశ్వరార్ధ్యుడు. అన్నమయ్య గారిని గురించి ఎంతోమంది పరిశోధకుల అభిప్రాయాలని పరిశీలించాక ఆరుద్ర గారు ఇలా చెప్పారు. గురువుగారి స్వగ్రామం ఏదై ఉంటుందో శిష్యుని కూడా అదే అనుకోవాలి. అలాగైతే అన్నమయ్య నేటి కర్నూలు జిల్లాలో ఆనాడు నివసించాడు అనుకోవాలి. దూదికొండ అనే గ్రామం కర్నూలు జిల్లా పతికొండకు సమీపంలో ఉంది. అన్నమయ్య ఈ గ్రామానికి తర్వాత ఎప్పుడో వచ్చాడని జనశ్రుతి వల్ల మనం భావించాలి. ఏమంటే ఆయన స్వగ్రామం గోదావరి తీరంలోని పట్టిన అని అంటారు. పట్టిన అనేది మరి పట్టిస అని అంటారు. ఆయన శ్రీశైల యాత్రలకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో పల్నాడు తాలూకాలోని కృష్ణా తీరాన జట్టిపాలెం దాపున ఉన్న సత్రశాల అనే చోట స్థిరపడ్డారట. గోదావరి పట్టిస వాడు కృష్ణా నది జట్టిపాలెం దగ్గర స్థిరపడితే దూదికొండలోని గురువు వద్ద ఎప్పుడు ఉపదేశం పొందాడు. శ్రీశైల యాత్ర చేసుకుని తిరుగు ప్రయాణంలో సత్రశాల దగ్గర స్థిరపడితే అతడు శ్రీశైల యాత్ర ముగించుకొని స్వగ్రామం వైపున తూర్పున కాక పశ్చిమయాన ప్రయాణం చేసి ఉండాలి. ఏమంటే పత్తికొండ తాలూకా శ్రీశైలానికి నైరుతి దిశలో ఉంది. ఒకవేళ అన్నమయ్య దూదికొండ వాడేనేమో. అన్నమయ్య సర్వేశ్వర శతక పూర్వ పత్రులలో
యదవక్కుల అనే పేరు యదవాక్కులగా ప్రఖ్యాతమైందని తెలుస్తుంది. శతక వాద్యమ్య చరిత్రలో అన్నమయ్య సర్వేశ్వర శతకానికి సముచిత స్థానం ఉంది. కరస్థలి విశ్వనాథమయ్య కరస్థలి వంశీయులు పూర్వం కర్ణాటక ప్రాంతం వారు. ఆ వంశీయుల్లో కొందరు 13వ శతాబ్దానికి నాటికే కర్నూలు జిల్లా ప్రాంతంలో స్థిరపడినట్లు తెలుస్తుంది. కొందరు త్రిపుర ప్రాంతంలో స్థిరపడగా మరొక మహనీయుడైన కరస్థలి నాగలింగయ్య కోడుమూరు సమీపాన ఉన్న చనుగొండలో ఉన్నారు. అక్కడ వీరు కూడా ఆలయంలో లింగానకార పూజించబడతారు. త్రిపురాంతకంలో స్థిరపడిన కరస్థలి వంశీయుల పరంపరలో విశ్వనాథయ్య ఒకడు. ఈయన గొప్ప పండితుడు, కవిత మర్మజ్ఞచనుడు. ఈ పండిత కవి పలుకూరికి సోమనాథునికి కవితా గురువు. సోమనాథుడు త్రిపురాంతకంలో ఉండి బసవపురాణంలో రచించాడు. శ్రీశైలంలో శివతత్వ గోష్ఠి ప్రసంగంలో వీర మహేశ్వరాచార్య వర్తునులు సోమనాథుని చరిత్రను చెప్పమని దీవించారు. సోమనాథుని జీవితంలో చాలా కాలం త్రిపురాంతక శ్రీశైల ప్రాంతంలో ఉండటం గమనింపదగ్గ విషయం. సోమనాథుడి త్రిపురాంతకంలో ఉన్నప్పుడు కరస్థలి విశ్వనాథయ్య గారి శిష్యరికంలో కవితాశక్తి సంపన్నుడు. ఆయన తన కవితా గురువైన కరస్థలి విశ్వనాథయ్యను పాల్కూరికి సోమన్న ఇలా ప్రశంసించాడు. ఘీ విమలా చిత్రపూర్తి విశ్వేశ్వరమూర్తి వినయవర్తి భువన వినుత కీర్తి విభుకర స్థలంబు విశ్వేశ్వర కారుణ్య జనిత విమల కావ్య శక్తి యూతుడా అంటే అనుభవానుసారం అని అర్థం. పాల్కూరికి సోమనాథుని వంటికి కవికి కవితా గురువైన కరస్థలి విశ్వనాథయ్య రచనాది వివరాలు తెలియరావటం లేదు. ఇలా చాలామంది కవుల చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అవసరం. నాకు బాధ ఉంది చదువుతున్నానని, ఎందుకంటే చాలా అక్షర దోషాలు చెప్పాను అన్న బాధ నాకు ఇంకా ఉంది. మనస్ఫూర్తిగా ఇంకా చదవాలన్న అక్షర దోషాల వల్ల వినే వాళ్ళకి ఏమిటిరా ఇది కర్మ అనే ఎలా ఉంటుంది, నాకు బాధ కూడా ఉంది. అందుకే అంటారు పెద్దలు పుస్తక పఠనం చాలా అవసరమని. అంటే ఆనాటి పుస్తకాలు ఈనాటి పుస్తకాలు అనర్గళంగా చదవగలుగుతాను, కానీ ఆనాటి అక్షరాలు, పదాలు, పద్యాలు చదవడం చాలా కష్టం. అది తెలుగు భాష మీద పట్టున్న వాడికే సాధ్యమవుతుంది, అది ఎవరికి సాధ్యం కాదు. ఏదేమైనా ఇలా ఒక కర్నూలు జిల్లా కవి తరంగని చదివే భాగ్యం నాకు కలిగిన నా లోపాలు మాత్రం నాకు ఇంత బాధ కలిగిస్తోంది. తప్పనే పరిస్థితి. మొత్తం ఈ పుస్తకం 200 పేజీల దాకా ఉంది. ఏదేమైనా తెలుగు సాహిత్యం కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలి అంటే నేటి కవులు వాడుక భాషలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి పద్యాలు నేటి పద్యాలు ఒకటే ఉన్నప్పటికీ ఉచ్చారణ లోపం నేటి తరానికి ఉండడం బాధాకర విషయం. కాబట్టి సరళమైన భాషను మనం అందించగలిగితే రేపటి తరానికి తెలుగు భాష బాగా అమ్మ భాషగా గుర్తుండేలా పోయేలా ఉంటుంది. అందరినీ ద్రాక్షలా ఉండకూడదని నేను భావిస్తున్నా.
కాబట్టి నేను ప్రతిసారి చెప్తుంటా, సరళమైన భాషను సాహిత్యంలో పొందుపరిస్తే ప్రజలకు సాహిత్యం దగ్గర అవుతుంది. రేపుడు తెలుగు భాషకు జీవం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు నాకు తెలిసిన సమాచారాన్ని కొంత ప్రయత్నం చేశాను, అయినా బాధ ఉంది. నాకు చాలా తప్పు ఉన్నది. నేను బాగా క్షుణ్ణంగా చదివిన తర్వాతే చదివింటే బాగుండేది అనిపిస్తుంది. కానీ నా లోపాన్ని నేను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధ ఉన్నప్పటికీ ఒక ప్రయత్నం చేశాను. ఎందుకు ఇవన్నీ బయట పెట్టిస్తాడు దేవుడు అంటే, తెలుగు భాషకు పట్టు కోల్పోతున్నాం. ఆ పట్టు సాధించాలి అంటే తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాష అధికార భాషగా మారాలి. అది మాటల్లో కాదు, చేతుల్లో కూడా చూపించాలి అనే భావన. ఈరోజు యంత్రాంగంలో తెలుగు భాష ప్రత్యుత్తరాలు అంటే ఒక జిల్లా కలెక్టరు ఒక కింద స్థాయి వాళ్ళకి రాయడం, కానీ కింద స్థాయి వాళ్ళు పై స్థాయి ఉన్నతాధికారికి లేఖలు ఆంగ్లంలోనే ఇంకా కొనసాగుతున్నాయి అంటే చాలా 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 బాధ అనిపిస్తుంది. ఏదైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తెలుగు భాష మీద ఉత్తర ప్రత్యుత్తరాలు ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి, లేండి నీ సంతకం చేయనని చెప్పేసి పాలకులు చెప్పినప్పుడే తెలుగు భాషకు ప్రాధాన్యత పెరుగుతుంది తప్ప ఆంగ్ల భాషకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పక తప్పదు. అన్ని భాషలు మనం నేర్చుకోవాల్సిందే, కానీ తెలుగు భాష పట్టు కోల్పోతుంది. కోల్పోకుండా ఉండాలి అంటే తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ఈ సందర్భంగా తెలుపుతూ, ఇకపై న్యాయస్థానంలో కానీ తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషలోని తీర్పులు ఇవ్వాలి అని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.